Everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సో అందరూ కార్తీక మాసం ఎలా చేసుకుంటున్నారు? అందరూ బాగానే చేసుకుంటూ ఉండొచ్చు. నాదైతే చాలా 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 బాగా జరుగుతుంది కార్తీక మాసం. బాగా తగ్గిపోయావు. నేనా తగ్గానా అండి? చాలా అండి. నేను తగ్గినట్టయితే కింద మెసేజ్ రూపంలో తెలియచేయండి. చాలా తగ్గిందండి. చెంపల్లో తారాడే రవ్వల జుంకీలా నన్నట్ట పెట్టేసుకో. అండ్ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్దాం అనుకుంటున్నాను. అంటే వంటకు ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ ప్లీజ్. ఎవ్రీ ఎపిసోడ్ లో నేను చెప్పాలి. అవునా? చెప్పు. సో దయచేసి శంబాలా అనే మూవీ December 25th రిలీజ్ అవుతుంది. దానిలో నేను ఒక కీ రోల్ చేశాను. చాలా ఇంపార్టెంట్ రోల్, బ్యూటిఫుల్ రోల్. అంటే లైక్ మీరందరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. అండ్ దయచేసి అందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూస్తేనే, ఆ థియేటర్లో ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తేనే, ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తేనే మీరు అద్భుతంగా ఫీల్ అవుతారు. నేను ట్రస్ట్ మీ, ఎంత బాగా వచ్చిందంటే నాకు అసలు నేను మొన్న ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు నేను డైరెక్ట్ గా ఆ బిగ్ స్క్రీన్ లో చూస్తే నాకే తెలియకుండా అసలు ఇంటర్వ్యూలో ఎక్కబడుచుకున్నాయి. ఆ శివుడు కంపల్సరీ అండి ఆ సినిమాలో. చిన్నది నేను రివీల్ చేస్తాను. శివుడు కంపల్సరీ, శివుడి మీద సబ్జెక్ట్. అండ్ డెఫినెట్లీ మీరు అందరూ వాచ్ చేస్తారు, థియేటర్కి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ ఇంద్రనీయులు ఉన్నారు దానిలో. అండ్ తప్పకుండా నా కోసం మీరు చూస్తారని నేను ఎక్స్పెక్ట్. అండ్ ఎవరెవరు ట్రైలర్ చూసారో కింద మాకు మెసేజ్ పెట్టండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్ గా శంబాలా ట్రైలర్, అది కూడా మీ ఇయర్ బడ్స్ పెట్టుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. ఎంత ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాము, అది బిగ్ స్క్రీన్ లో ఆ మ్యూజిక్ వింటుంటే, ఆ సిస్టమ్ లో అసలు థియేటర్ లో వింటుంటే మై గాడ్ వావ్ అనిపించింది నాకైతే అసలు. నా చాలా సంవత్సరాల కళ మా ఆయన్ని నేను పెద్ద స్క్రీన్లో సరైన క్యారెక్టర్లో చూడాలి. ఇట్ ఈస్ నాట్ ఏదో తను చేయాలనుకుంటే ఏదో ఒక సినిమా చేసేసి ఉండేవాది ఇన్ని సంవత్సరాల్లో. అవకాశాలు రాక కాదు, కాకపోతే ఏంటంటే టీవీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గ్రౌండ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత సినిమాలకు వెళ్ళినప్పుడు కూడా మనం అలాంటిదే ఒక గ్రౌండ్ సెట్ చేసుకోవాలి. పునాది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ పునాది ఈ సినిమా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యుగేందర్ ముని గారికి నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను, డైరెక్టర్ గారికి, అండ్ అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్స్ షైనింగ్ ప్రొడక్షన్స్ వాళ్ళకి. సో వీళ్ళందరూ కూడా తన్ని చాలా మంచిగా చూపించి ఈ సినిమా ద్వారా మా ఆయన ఎక్కడికో వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మైదర్ గారు, రాజశేఖర్ గారు ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ హిమ్ ఆన్ బోర్డ్ ఫర్ దిస్ క్యారెక్టర్. సో ఇది తను చెప్పాలనుకున్నది కూడా నేను కూడా చెప్దాం అనుకున్నాను, కాబట్టి మా ఆయన ముందు చెప్పారు అంతే. అంతకంటే ఏం లేదు. నేను మిమ్మల్ని వదలను, ప్రతి ఎపిసోడ్ లో చెప్తాను, చెప్పాలి. ఎందుకంటే ఒకటి పబ్లిసిటీ మనకి మనం చేసుకోవడం. పబ్లిసిటీ పక్కన పెడితే చాలా మంది ఓటీటీకి అలవాటు పడిపోయారు, ఆర్ మొబైల్లో చూసేస్తున్నారు. అలా కాదండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ సినిమా ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ కానీ ఆర్ ఆర్టిస్టులు కానీ అందరూ హ్యాపీ అవుతారు. అందరూ బతకాలి అని అంటే సినిమా థియేటర్కి వెళ్ళాలండి. అంటే ఇది మా సినిమా అని మేము చెప్పట్లేదు. నేను ఇంద్ర ఒకటే బిలీవ్ చేస్తాము, ఏంటి అంటే ఓటీటీలో సినిమాలు చూస్తున్నాము కాదంటం లేదు, మనము అందరం ఓటీటీలో చూస్తున్నాం. కానీ ఈ రోజు వరకు గర్వంగా చెప్తాం, నేను ఇంద్ర ఒక్క పైరేటెడ్ మూవీ కూడా మేమిద్దరం ఎప్పుడు చూడలేదు. డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు సినిమాలు చూసుకోలేదు. ఏ రోజు కూడా ఈ యాప్ నుంచి పైరేట్ మూవీస్ ఎప్పుడు కూడా ఫోనుల్లో కానీ టీవీలో కానీ మా కెరియర్స్లో మేము చూసిందే లేదు. చూస్తే థియేటర్లో చూస్తాం, లేదంటే టీవీలో వస్తే ఓటీటీలో వస్తే చూసుకుంటాం, అంతేగాని. సో మీరు కూడా దయచేసి ఇది పాటిస్తే ఎంతోమంది కుటుంబాలు బతుకుతాయన్నమాట. మెయిన్గా అది. ప్లీజ్ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. December 25th. నాకు తెలుసా మనల్ని వాళ్ళు ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు. థియేటర్కి వెళ్ళి చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, అండ్ నెక్స్ట్ మన ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ ఎందుకు చేస్తున్నాను అని అంటేనండి, కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే కందా బచ్చలి కూర అనేది, నేను డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా, కందా బచ్చలి కూర అనేది కంపల్సరీ తినాలి. అది ఎందుకు తినాలి ఏంటి అనేది మనం ఎపిసోడ్ చేసేటప్పుడు నేను మీకు చెప్తా. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, ఏంటి తెలియని వాళ్ళకి తెలుసుకోవచ్చు కదా. కందా బచ్చలి చాలా సార్లు తిన్నాం. కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతాల్లో కానీ
కానివ్వు, లేకపోతే పెళ్లిళ్లలో కానివ్వు, లేకపోతే మన ఇంట్లో ఏదైనా పూజలు వ్రతాలు ఉన్నా కానీ కందా బచ్చలి అనేది చాలా పవిత్రమైన ఒక ఒక కర్రీ అనమాట. ఇట్ ఈస్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ దానికి చాలా మెడిసినల్ పర్పసెస్, ఆయుర్వేదిక్ పర్పసెస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం ఎపిసోడ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం. ఈ రోజు నా డిన్నర్ కందా బచ్చలి కూర అనమాట. ఓకేనా, అది మ్యాటర్. అన్నం ఉడుకుతుంది, ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసుకుందాం. ఈ లోపు మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా, చలో అయితే పదండి చేసేసుకుందాం. సో మన కందా బచ్చలి కూరకి కావాల్సిన పదార్థాలండి. బచ్చలి కూర, చాలా మంచి బచ్చలి కూర దొరికిందనమాట నాకు. చక్కగా కడుక్కొని కాడలు లేకుండా ఇలా ఆకులు మంచిగా తీసి పెట్టుకోవాలన్నమాట. దీన్ని మనం లైట్గా చాప్ చేసుకుంటాం. తర్వాత ఇదిగోండి కంద, పింక్ కలర్ కంద ఉండేటట్టు చూసుకోండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 1/2 కిలో అంత కంద, 1/2 కిలో 3/4 కిలో అంత కంద తీసుకున్నాను అనమాట. 1/2 కిలో 3/4 కిలో కంద తీసుకున్నప్పుడు 3 పెద్ద కట్టలు బచ్చలి కూర తీసుకోవాలి. చింతపండు కడిగి నానబెట్టుకోండి. కావలసినంత పులుపు వేసుకుందాం. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపు గింజలు అనమాట, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఈ ఆవాలు వేరుగా, ఇది ఎలా అన్నది చెప్తాను. తర్వాత కావలసినంత నూనె, దీనికి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. తర్వాత ఉప్పు, పసుపు. సో ముందు మనము కంద ఉడకబెట్టుకుందామండి. చక్కగా క్యూబ్స్ కింద కట్ చేసుకోండి, బాగుంటుంది. క్యూబ్స్ కింద కట్ చేసుకుంటే బాగుంటుంది. పిసమని ఉడకపెట్టొద్దు, కొంచెం మంచిగా ఉడకపెట్టుకోండి. ఓకేనా, ఇలా ఈ సైజ్ పీసెస్. ఇవన్నీ మనం ఏం చేద్దామంటే ఇలా కుక్కర్ తీసేసుకొని కుక్కర్లో ఈ ముక్కలు వేసేసుకొని లైట్గా ఉప్పు వేసుకొని ఉడకపెట్టేసుకుందాం. ఒక 2 ప్రెషర్లు వస్తే సరిపోతుంది. సో కంద ముక్కలు ఇలా కట్ చేసుకున్నాం కదండి. కావాలనుకున్న వాళ్ళు కందా బచ్చల్ని ఒకేసారి ఉడకపెట్టుకోవచ్చు. నేనంటే విడివిడిగా ఉడకపెడతా, నాకు అలానే ఇష్టము. సో ఇలా పెట్టి దీంట్లో లైట్గా సాల్ట్ వేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ప్రెషర్ పెట్టేద్దాం. ఒక 2 ప్రెషర్లు అయితే సూపర్గా ఉడికిపోతుంది. ఈలోపు మనం టైం వేస్ట్ చేయకుండా దీన్ని మంచిగా రఫ్గా చాప్ చేసేసి పెట్టేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇలా ఉంది కదా, మీకు చూపిస్తాను నేను. ఇలాగా రఫ్గా, ఎందుకంటే మళ్ళీ మనం ఉడకబెట్టుకుంటాం కదండి. సో అందుకని మరీ మీరు సన్నగా ఏం తరుక్కోక్కర్లేదు, ఇలా రఫ్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకుందాం. ఇలాగా మనము కటింగ్ చేసుకోవాలన్నమాట. సో ఎవరికైనా సరే బచ్చలి కూర అంటే ఏంటి, కొంతమందికి తెలియదండి బచ్చలి కూర అంటే ఏంటి అన్నది. సో బచ్చలి కూర చాలా మంచిది. సో ఈ బచ్చలి కూర అనేది ఏంటి అని తెలీదు, ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో తెలీదు అని అనుకున్నప్పుడు స్విగ్గీలో అలా మీరు ఏమైనా ఆన్లైన్ సైట్స్లో ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మలబార్ స్పినాచ్ అంటారనమాట దీన్ని. సో ఇది 2 రకాలు ఉంటుంది, తీగది ఉంటుంది అండ్ మామూలు కింద పెరిగేది ఉంటుంది. ఇది మనకు తీగ దొరికింది కాబట్టి బాగుంది. బట్ ఎనీవేస్ 2 కూడా చాలా మంచిది. పాలకూర లాగే ఉంటుంది, కానీ పాలకూర కంటే కూడా దీని ఆకు కొంచెం థిక్గా ఉంటుంది అనమాట. కొంచెం జిగురు ఉంటుంది ఈ ఆకులో. సో అందుకని ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, ఈరోజు మా ఆయన అన్నాడు, ఏంటి మరి వంట చేయడానికి పట్టుచీర కట్టావు అని అన్నారండి. సో ఈ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ పట్టు శారీ ఇస్ ఫ్రమ్ మింత్రా కలెక్షన్స్ అనేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. నాకు చాలా నచ్చింది, మింట్ గ్రీన్ కలర్. కట్టేయాలనిపించింది, కట్టేసాను అంతే. డిజైన్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో, ఫ్లవర్స్ అన్ని. పాత సినిమాల్లో జయసుధ వీళ్ళందరూ కూడా హీరోయిన్స్ వంట చేస్తారు. నేను కూడా కట్టుకుని చేసుకుంటాను, ఏమైంది. సో అందుకని చూడండి ఎంత బాగుందో. పళ్ళు కూడా చాలా బాగుంది. అండ్ నువ్వు అన్నట్టే నాన్న, అస్సలు కొంచెం కూడా ఇరిటేషన్ లేదు స్కిన్కి. నేను తొందరగా ఫ్యాన్సీ చీరలు కట్టనండి, దురదలు వస్తాయేమో నాకు భయం, కానీ అలాంటివి ఏమీ లేవు. సో మీరు కూడా మంచిగా, దీనిలో భలే కలర్స్ ఉన్నాయి అండ్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది, అఫోర్డబుల్ రేట్స్లో ఉన్నాయి అనమాట. సో మీకు కూడా కావాలనుకుంటే మింత్రా కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నెంబర్ 2 స్క్రీన్ మీద ఇచ్చేస్తాను, ఇమ్మీడియట్గా వెళ్ళి కొనుక్కోండి. ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. 2-3 ప్రెషర్స్ వచ్చేసేయండి, మనం ఆఫ్ చేసేయచ్చు, ఎందుకంటే ఉడికిపోయి ఉంటుంది. ఆఫ్ చేసేద్దాం. ఓకే, సో మన కంద చూసారండి, 2 ఉంది, ఇదిగో అంటే ఉడికిపోయింది. ఉంది అని చెప్తావేంటమ్మా, వేడి ఉందమ్మా. ఎందుకు పట్టుకుంటావచ్చు, వాళ్ళు కూడా అలాగే పట్టుకుంటారు కదా పాపం. మీరు పట్టుకోకండి, నేను ఇది కొంచెం మొరటండి బాగా, అందుకే అలాగే ఇలా అంటే ఇలా ఉడికిపోయింది చూసారా. చేతితో పట్టుకోకూడదు అన్న, చెప్తున్నాను ప్లీజ్, స్పూన్ తో పెట్టి చూపించాలి. ఇదిగోండి మా ఆయన చెప్తారు అలా చూపించకూడదని. ఇదిగోండి ఇలా కత్తి పెడితే కట్ అయిపోయింది, అంటే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ నీళ్ళని వేస్ట్ చేయకూడదు. మనం ఏం చేస్తామంటే
ఈ కందని ఇలా తీసేసి ఒక బౌల్లో వేసేసుకుందాము. ఈ వాటర్ని వేస్ట్ చేయొద్దు. సో ఇలాగే తీస్తాం కదా, ఇదిగోండి ఈ వాటర్ని వేస్ట్ చేయకండి, ఓకేనా. ఇంకొద్దిగా వాటర్ తీసుకుందాం మనం దీంట్లో, అంతే సరిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మన బచ్చల కూరని వేసేసుకుందాం. ఇది కూడా ఒక 2 విజిల్స్. దీని తర్వాత ఇంకా ప్రాసెస్ చాలా ఈజీ. సో ఇలాగా మూత పెట్టేసేసి 2 ప్రెషర్స్ అండి, అయిపోతుంది ఇది కూడా. ఈలోపు చింతపండు పులుసుని మనం మంచిగా పిసికి రెడీగా పెట్టుకుందాము. అండ్ ఈ ఆవాలు ఉన్నాయి కదా, నేను మీకు చెప్పాను పోపు కాకుండా వేరే ఆవాలు, దీన్ని లైట్గా రోస్ట్ చేసుకొని దీన్ని మనం పౌడర్ చేసి పెట్టుకుందాం, ఓకేనా. ఇది ఆవ పెట్టిన కందా బచ్చలి, అప్పుడే టేస్ట్. దీంట్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏమీ వేయం, మీ అందరికీ తెలుసు కార్తీక మాసంలో మనం తినం కాబట్టి వేయాల్సిన అవసరం లేదనమాట. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాల్ని ఇలాగ లైట్గా రోస్ట్ చేసుకొని దీన్ని మనము పొడి చేసుకుంటామన్నమాట. పొడి చేసుకునేటప్పుడు ఏం చేస్తానో చూపిస్తాను మీకు. మరియు ఓవర్గా రోస్ట్ అవ్వకూడదండి, లైట్ రోస్ట్. సో ఇలా చిటపట్లాడుతుంది కదండి, అంటే వేగిపోతున్నట్టే. ఆఫ్ చేసేసి ఇలా చిన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాము, ఓకేనా. చల్లారనివ్వండి. ఒక 4-5 ఎండుమిరపకాయలు, ఇది వేయించుకోవాల్సిన పని లేదు, ఊరికే ఒక 4-5 ఎండుమిరపకాయలు చల్లారనివ్వండి. ఆ తర్వాత దీన్ని పౌడర్ కొట్టి పెట్టుకోండి, ఓకే. సో చల్లారిపోయిన ఆవాలు అండ్ ఎండుమిరపకాయలని మంచిగా పౌడర్ చేసుకుందాం. సో ఇలాగండి, మిరపకాయలు ఇలాగ కొంచెం కచ్చపచ్చ ఉండాలి, ఆవాలు మాత్రం మంచిగా పౌడర్ అయిపోతాయి అన్నమాట. ఇంత క్వాంటిటీ ఇలా సరిపోతుంది, పక్కకు పెట్టేసుకుందాం. సో ఈ బచ్చల కూర కూడా ఆల్రెడీ ఒక ప్రెషర్ వచ్చేసిందండి, ఇంకొక 2 ప్రెషర్లు వచ్చేస్తే ఆపేద్దాము. ఇంకంతే, పక్కనే మనము తాలింపు వేసుకోవాలి. వచ్చిందా, ఇంకొక ప్రెషర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకొని మనం పక్కన ఈలోపు తాలింపు అవన్నీ రెడీ చేసేసుకునే లోపు ఇది ప్రెషర్ రిలీజ్ అయిపోద్ది మన కూర రెడీ. సో మన బచ్చల కూర కూడా మంచి వాసన వస్తుంది. ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఇలాగ ఒక వెడల్పు గిన్నె తీసుకుందాము. తీసుకొని ఇప్పుడు నూనె వేస్తాం. కొంచెం నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి, తక్కువ వేసుకుంటే బాగోదు. నేను ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను, సరిపోతుంది. ఇంతకంటే అక్కర్లేదు. లైట్గా మన కంది ఉంది కదండి, దాన్ని ఇలాగా ఊరికే లైట్గా, అంతే, అది ఎక్కువ కాదు, అలా మ్యాష్ చేయాలి, అంతే. అయిపోయిందా. ఇప్పుడు నూనె కాగిన తర్వాత, అయ్యయ్యో ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి మీకు. నేను ఇంగు వేయడం చెప్పడం మర్చిపోయానండి. ఇంగ్రీడియంట్స్లో ఇంగు మర్చిపోయాను, దయచేసి వేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు మానేయండి, కానీ నేను వేస్తాను, ఓకేనా. సో ఇంగు వేసుకుందాము, ఒక చిటికెడు ఇంగువ. దాని తర్వాత ఇదిగోండి ఆవాలు, శనగపప్పు, మినపప్పు అండ్ జీలకర్ర, ఓకేనా, పోపు గింజలు దీన్ని వేసేద్దాం. సో ఇప్పుడు మంచిగా దోరగా వేగాయి కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ కరివేపాకు వేసేసుకుందాం. ఒక 3-4 పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు ఒక 3-4 మీ కారంకి తగ్గట్టు, ఓకేనా. ఇవన్నీ కమ్మగా ఉంటేనే బాగుంటాయండి కూరలు. వేస్తాం కదా. ఇప్పుడు చింతపండు పులుసు వేస్తామన్నమాట, ఓకేనా. కొద్దిగా మీకు ఎంత పులుపు కావాలంటే అంత, నేను కొద్దిగా వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు వేద్దాం. పసుపు మరీ ఎక్కువ వేయకూడదండి, కలర్ మరీ మారకూడదు, ఓకే. కొద్దిగా పసుపు వేద్దాం. అండ్ ఉప్పు వేద్దాం. మనము కందులో కొంచెం ఉప్పు వేసుకున్నాము, చూసుకొని వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మంచిగా కొంచెం ఉడకనిద్దాం. ఒకవేళ మీకు సరిపోలేదు పులుపు అని అంటే మళ్ళీ తర్వాత మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు, అందుకే నేను కొంచెం వేసా ప్రస్తుతానికి, ఓకేనా. సో బచ్చలి కూర తినడం మూలాన ఏంటంటేనండి, డీటాక్స్ అండ్ క్లెన్జింగ్ జరుగుతుంది మన బాడీలో ఇంటర్నల్గా అనమాట. బచ్చలి కూర ఈ క్లైమేట్కి బాగా పెరగడం మూలాన కంద బచ్చలి రెండూ కూడా వింటర్ సీజన్లో ఎక్కువ గ్రో అవుతుంది అనమాట. సో దాని మూలాన బచ్చలి కూర తినడం మూలాన మన బాడీ అనేది డీటాక్సిఫై అవుతుంది. సో అందుకని ఖచ్చితంగా కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే బచ్చలి కూర తినాలి అని అంటారనమాట. అండ్ కార్తీక మాసంలో వచ్చేసేసి ఏంటంటేనండి,
శివుడికి కదా మెయిన్ కార్తీక మాసము. సో శివుడికి వచ్చేసేసి మనము నైవేద్యం పెడతాం కదా, నైవేద్యం పెట్టేటప్పుడు ఆయనకి చాలా సింపుల్ ఫుడ్, ఎందుకంటే మనము ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అన్ని తినం కదా, సింపుల్ నైవేద్యాలు పెడతాం. సో అందుకే నేను అనమాట ఈ కందా బచ్చలి కూర లేకపోతే బచ్చలి కూర పులుసు ఇలాంటివన్నీ చేసి ఆయనకి నైవేద్యంగా పెడతారనమాట దేవుడికి. సో అందుకని అది కూడా ప్లస్ మన హెల్త్ బెనిఫిట్స్ ఈ రెండు ఉంటాయి కాబట్టి కందా బచ్చలి మనము ఖచ్చితంగా తినాలి, బచ్చలి కూర పులుసు కూడా తినాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి మన పులుసు మంచిగా ఉడికింది. మనం ఇప్పుడు దీంట్లో ఈ కందనంతా వేసేస్తాం. చాలా సింపుల్ కర్రీస్ అండి, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అండ్ ఎవ్రీ బ్రాహ్మణ్ హౌస్ హోల్డ్ తప్పకుండా వాళ్ళు ఈ కర్రీస్ని చేసుకుంటారనమాట. ఇప్పుడు మనము దీన్ని మంచిగా ఇలాగా వెయ్యరు నాన్న దీనిలో. ఎందుకు నీకు కావాలా? నీకు కావాలంటే నేను వేసేస్తా, కానీ వెయ్యి కంద బచ్చల్లో నేను ఎప్పుడు తినలే, బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు బచ్చల కూర కూడా తినేసేద్దాం. ఓకే, ఏమవుతుంది? అయ్యో రామచంద్ర, ఇదిగో ఏమైంది చూడు, కూర ఎంత మంచిగా ఉడికిపోయిందో. అందులో ఆకుకూరలు ఆరోగ్యానికి ఇంకా మంచిది. సో ఇటువంటి కూరలు చేసి పెట్టడం మూలాన మన ఇంట్లో ఎవ్వరూ కంప్లైంట్ చేయరు, ఆరోగ్యాలు బాగుంటాయండి. ఇప్పుడు ఇలాగా హైలో పెట్టేసేసుకొని దీన్ని మంచిగా ఇలా కలుపుకోవాలండి. మంచిగా దగ్గరికి రావాలండి. ఉప్పు చూసుకుందాము. చూడటానికి అందంగా ఉంది కదా, చాలా బాగుంటుందమ్ము. అందరికీ మెయిన్ డౌట్ వస్తుంది, మేఘ్నా గారు ఇది ఎప్పుడు వేస్తారు? ఇది వేడి మీద వేయకూడదండి. మనం ఆవపిండి అండ్ ఇది చేసాం కదా, ఇది వేడి మీద వేయకూడదు. ఎందుకంటే వేడి మీద వేస్తే కూర చేదొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆవాలు కదా, వేడి మీద పొడేసేస్తే కొంచెం చేదరు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు వేస్తామన్నమాట. కానీ ముందు ఈ కూర చక్కగా ఉడకాలి ఇంకా. ఓకే, సో ఇలా అండి కంద బచ్చలి కూర. అక్కడక్కడ కంద కనిపిస్తూ బచ్చలి కూర దగ్గరికి వచ్చి చూసారా ఎంత బాగుందో. ఇంకా చిక్కబడుతుందండి, కొంచెం చల్లారదండి ఇంకా చిక్కబడుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఆపేద్దాము. ఆపేసి ఒక 10-15 నిమిషాలు పక్కన అలా ఉంచేద్దాం. కొంచెం వేడి తగ్గిన తర్వాత నేను చెప్పా కదా మనం ఈ మసాలా వేద్దాం అనేసి, వేసిన తర్వాత అప్పుడు నేను తింటా. ఓకేనా? చూసారా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందాకటికి ఇప్పటికి చూసాము ఏంటి చిక్కబడిందని. అవునండి. సో ఇప్పుడు దీంట్లో మీకు ఎంత స్పైస్ కావాలి, ఎంత ఆవపిండి కావాలి ఆ లెవెల్లో వేసుకోండి. మరి ఓవర్ పంజెంట్ చేసుకోకండి. నేను 1.5 స్పూన్ కలుపుతున్నా. కలిపేద్దాం చక్కగా ఇలాగా. మంచి సువాసన అంటేనండి అసలు ఈ కందా బచ్చలి కూర మీరు తిని చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పాలి. టేస్టింగ్ చేద్దామా నాన్న? నడు మరి రెడీ. నేను ఎందుకు నైటీలో ఉన్నానని మీరు అనుకోవచ్చు, ఎందుకు ఇలా పిచ్చిదాని లెక్కన ఉన్నానని మీరు అనుకోవచ్చు. నేను మొత్తం మార్చేసుకొని ప్లేట్లో అన్నం పెట్టుకొని తిందాం అనుకునే టైంకి మా ఆయన ఓ షేట్ నేను మొత్తం స్లో మోషన్లో తీసేసాను అని అన్నారండి మా ఆయన. ఇప్పుడు మేము తినిపించేది, మేము నవ్వేది అంతా స్లో మోషన్ వస్తుంది అనమాట. అక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇలాంటి భయంకరమైన విషయాలన్నీ మా ఇంట్లోనే జరుగుతాయి అన్నమాట. లేదా అండి నేను మొత్తం వాగి తెచ్చాను, ఇంత వాగానండి, మొత్తం పోయింది. అది ఏం మాట్లాడాలని కూడా గుర్తులేదు, ఇప్పుడు ఏం మాట్లాడాలో ఏంటో. సో నేను ఇలాగ నైటీలో ఉన్నానని మీరు ఏం తప్పుగా అనుకోకండి. మార్చుకొని వచ్చి ఇలాగ వచ్చేటప్పటికి మా ఆయన ఇలాంటి ఆశ్చర్యజనకమైన షాకింగ్ థింగ్స్ ఇలాంటివి చెప్పారు. మంచిగా ఇద్దాము. ఓకే, అదేనండి. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇలాంటి విచిత్రాలు చూడాలంటే తగ్గుతున్నట్టు చూడండి, భయం లేదా మనిషి. నాగార్జున గారు ఇలాంటి విచిత్రాలు మీరు చూడాలనుకుంటే దయచేసి నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని మాత్రం కొట్టడం మర్చిపోద్దు. ఎందుకంటే ఇలాంటివి ఇక్కడే జరుగుతున్నాయి, హఠాత్ పరిణామాలు అనమాట ఇవన్నీ. ఓకేనండి, బాయ్. మావాడు చూసారా ఎంత కామెడీ చేస్తుందో. అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి, స్లో మోషన్లో పెట్టడం అలాంటివి. వాట్ ఎవర్, టేస్ట్ అయితే బచ్చల కూర కంద బచ్చల కూర అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకు పెట్టండి. అసలు టేస్ట్ మామూలుగా లేదు, ట్రస్ట్ మీ. అసలు తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. అలాగే కింద కమెంట్స్ బాక్స్లో టేస్ట్ ఎలా ఉంది మీరు చేసుకున్న తర్వాత చెప్పండి. ఓకే, అండ్ అలాగే మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. లవ్ యూ ఆల్, బాయ్.